హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనుకునేదని అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, అంటే 5కి కానీ 4:30కి కానీ లేవాలని చెప్పేసి రోజు అనుకుంటూనే పనుకుంటాను కానీ ఇంకా లేవలేను అనమాట. కానీ ఇవాళ ఎందుకో కరెక్ట్గా 5కి మెలకు వచ్చేసిందండి. విన్నారుగా వాయిస్, అది పిల్లలదే అనమాట. ఇంకో సైడ్ వచ్చేసి ఆటో సౌండ్స్ అయితే వస్తున్నాయి కదా. మా ఊళ్ళో చాలానే ఆటోలు ఉన్నాయండి. ఇంకా ఆటో కంటే పొలం పనికి వెళ్ళడానికి, పక్క ఊర్లకి పనికి వెళ్ళడానికి అనమాట. అది కూడా 4:30కి 5కి అలా వెళ్ళే ఆటోలు కొన్ని వెళ్తూ ఉంటాయి. ఇంకా అంత టైం కూడా ఆ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయండి. మీకెప్పుడు నేను ఇల్లు ఊడుస్తూ చూపించేదే కానీ బయట ఊడ్చింది ఎప్పుడు చూడలేదు కదా. అంటే నేను కూడా ఎక్కువ ఊడ్చలేదులేండి, రేర్ అనమాట. అంటే కదిరం ఉంటుంది కదా బయటే, ఇంకా కదిరం అయితే ఊడ్చేస్తుంది. మేము ఎవ్వరం కూడా అంతగా ఊడ్చలేండి, ఎప్పుడో ఒక్కోసారి. ఇంక ఇవాళ కదిరం కూడా పడుకొనేసింది అనమాట. ఇంకెందుకు డిస్టర్బ్ చేసేదని చెప్పేసి ఇంకా నేనే ఊడ్చేస్తున్నాను. నా ట్రైపాడ్ అయితే విరిగిపోయిందండి. అసలు మామూలు తిప్పలు కాదనమాట, అన్నీ వాడేస్తున్నాను. బయట అయితే అసలు ఘోరంగా ఇటుకరాయలతో సహా వాడేస్తున్నానండి, అంటే ఫోన్ అడ్డం పెట్టుకోవడానికి. ఇంకా అలా పెట్టి నేను బయట అయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా ట్రైపాడ్ ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడైతే మీషో బ్లాక్ బస్టర్ సేల్ అయితే నడుస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను. చూడాలి ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. మీరు కనుక మీషోలో ఇంకా షాప్ చేయకపోతే షాప్ చేసుకోండి. బ్లాక్ బస్టర్ సేల్ అయితే నడుస్తుంది. అది కూడా ఒక 7 days మాత్రమే ఉంటుంది. ఇది వరకే స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయి కూడా 3 days అవుతుందన్నమాట. మీరు ఎవరైనా షాప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే 80% డిస్కౌంట్ అని చెప్తున్నారు కానీ నాకెందుకో మరీ అంత ఇవ్వలేదని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దాని మీద ఒక 20నో 30నో లేకుంటే 40 అంతవరకే తగ్గిస్తున్నారండి. నాకు అలా అనిపించింది అనమాట రేట్స్ చూసిన తర్వాత. నేనైతే ఇంతవరకు ఆన్లైన్ షాపింగ్ చేశాను అంటే అది మీషో ఒక్కటే కాబట్టి నేను మీషో గురించి చెప్తున్నాను. మీకు ఎవరికైనా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవంతా అంటే టచ్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. వాటిలో కూడా సేల్స్ అయితే నడుస్తున్నాయండి. నాకు ఈ రోజు చేసుకున్నట్టే పనులు కొంచెం ఎర్లీగా లేసి చేసుకోవాలనిపిస్తుందండి. కానీ నైట్ కొంచెం లేట్గా పడుకోవడం వల్ల ఇంకా మార్నింగ్ 7కి లేకుంటే 6:30కి ఆ మధ్య మెలకు వచ్చేస్తుంది అనమాట. ఎంత లేదన్నా కరెక్ట్గా 6 అయిపోతుందండి. ఇంకా ఆ టైంకే మా అమ్మ లేచేసి పిల్లలకి పాలు అవి ఇవంతా చూసుకొని ఉంటుంది. ఇంకా ఇవాళ కొంచెం ఎర్లీగా అయితే లేచాను కదా, ఇంకా అన్ని పనులు చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అంటే ఇంటి ముందర అంతా ఊడ్చేసాను, ఇంట్లో కూడా ఊడ్చేసానండి. ఆ తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేసుకునేసాను అనమాట. గ్యాస్ అంతా నీట్గా ఉంటే నిజంగా నాకు అంత ఇష్టం అనమాట. గ్యాస్ క్లీన్గా ఉంటే వంట ఇంకాస్త అంటే ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తుంది అనమాట. అందుకోసమని చెప్పేసి ఫస్ట్ గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే బియ్యానికి అయితే పెట్టేశానండి, అంటే రైస్కి అయితే పెట్టేశాను అనమాట. రైస్ కాదులేండి, సంగటికే. ఇంకా బియ్యం ఒకేసారి రైస్ అలానే వాటర్ పెట్టేసినామనుకో అవి ఉడుకుతూ ఉంటాయి, దానిపైన అది చేసుకుంటుంది. మనం సాంబార్కి ఏదైనా చట్నీయో ఏది చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు అనమాట. దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకోవచ్చు అనమాట. చేసేది సంగటి కాబట్టి ఇంకా రైస్ మొత్తం బాగా ఉడికేంత వరకు మనకి దాంతో పనేం ఉండదన్నమాట. ఇంకో సైడ్ ఆడ కడిగి పెట్టేసామంటే ఇంక అంతే కదా, మనం ఏదైనా చేసుకోవచ్చు పని అయితే. ఇంకా నేనైతే ఒక సైడ్ రైస్ పెట్టేసి ఇంకో సైడ్ అయితే సాంబార్కి అయితే చేస్తూ ఉన్నాను. నేనైతే వంకాయ బజ్జీ సాంబార్ చేద్దామని చెప్పేసి ఇక్కడ అన్నీ అయితే వేసేస్తున్నాను. సేమ్ ఇది కూడా ఏదైనా పప్పు దుద్దడం ఇలాంటివి ఉంటాయి కదా, అంటే మసాలా సాంబార్లు కాకుండా ఇలాంటి సాంబార్లకి అన్నీ ఒకేసారి వేసి పెట్టేసామంటే ఇది కూడా ఉడికేంత వరకు మనకి ఏం పని ఉండదండి. ఆ నెక్స్ట్ పని ఏదన్నా ఉంటే అది చూసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ కావాల్సినవన్నీ వేసేస్తున్నాను, ఒకేసారి పెట్టేద్దాం అన్నట్టు. ఇంకా నేనైతే అల్లం అయితే వేస్తున్నానండి. ఇది ఎందుకో వేయాలనిపించింది, అంటే టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాము. ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట అల్లం. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పేసి వేసేస్తున్నాను ధైర్యం చేసి. ఒకప్పుడు సాంబార్లు ఏదైనా చేయమంటే పెద్ద తలనొప్పి ప్రాసెస్గా ఉండేదన్నమాట నాకు, ఏది వేయాలి ఏది వేయకూడదు అని చెప్పేసి. నాకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండిందంటే ఒక రెండేనండి. ఒకటి వచ్చేసి చింతనీళ్ళు, అంటే తాలింపులు చేస్తారు కదా దానికి సాంబారు, అదనమాట. ఇంకోటి వచ్చేసి రసంలోకి వచ్చేసి ధనియా పౌడర్ వేయకూడదు, అలానే ఈ చింతనీళ్ళకి వచ్చేసి పసుపు వేయకూడదు.
కానీ నాకు ఎక్కువ కన్ఫ్యూజన్ అనమాట, దేంతోకి ఏది వేయాలి అని చెప్పేసి అసలే నాకు గుర్తుండదు. మా అమ్మనైతే పదే పదే అడిగేదాన్ని. ఇంకోటి ఏంటంటే ఇంకా స్టార్టింగ్ స్టేజెస్లో ఇంకా అందరికీ తెలిసిందే కదా, అమ్మ వాళ్ళు చెప్పిస్తూ ఉంటే మనం చేస్తూ ఉంటాం అనమాట. సేమ్ అలా మా అమ్మ ప్రతిదీను ఎంతెంత వేయాలి, ఏదేది వేయాలి అని దగ్గరుండి అంతా నేర్పించేదనమాట. ఇంకా అలా అలవాటు అయిపోయింది. మా అమ్మ లేకున్నా కూడా చేసుకునే అంత ఇదైపోయాను అనమాట. 10th ఇంటర్లో అంతగా గుర్తులేదు, కానీ డిగ్రీకి వచ్చేసరికి ఇంకా వంట మొత్తం నేనే చేసుకునేదాన్నండి. మా అమ్మ అయితే ఆ చుట్టుపక్కల కూడా వచ్చేది కాదు, కానీ నేను కొంచెం లేట్గా చేసేదాన్ని అనమాట. ఒక 1 hour అయ్యే పనిని 1.5 hour అలా చేసేదాన్ని అనమాట. చాలా లేట్గానే చేసేది, కొంచెం టైం తీసుకొని చేసేదాన్ని అనమాట. ఇంకా అంత టైం వరకు వెయిట్ చేసి 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 మా అమ్మకైతే ఒక్కోసారి ఓపిక నశించిపోయి ఇంకా తిట్టేదన్నమాట. ఎంతసేపు చేస్తావు, ఇంకా నువ్వు చేసేది నలుగురికి అయినా ఇంత టైం పడుతుంది, ఇంకా 10 మంది ఉండే ఇంట్లోకి ఇస్తే నిన్ను అసలు నువ్వు 1 గంట అయ్యే పని 2-3 గంటలు చేస్తావు, ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పేసి ఇట్లా అరిచేదనమాట. ప్రతిరోజు అరిచేదే. కానీ నాకు అలవాటు అయిపోయిందండి, కొంచెం స్లోగా నెమ్మదిగా చేసే అలవాటు అనమాట. ఇంకా అలా చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదులేండి, కొంచెం ఫాస్ట్గానే ఉన్నాను. అప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడ చూసినా కదా, నేను వంట చేస్తుంటే మా అమ్మ పిల్లల్ని చూసుకుంటుంది. ఇంకా అంతలోనే గ్యాస్ అయిపోయిందండి, అసలు మామూలుగా లేదనమాట. కానీ నా టైం లక్ ఏంటంటే సాంబార్ అయిపోయింది, అలానే సంగటి కూడా అయిపోయిందనమాట. సాంబార్ అయితే దుద్దడమే కాబట్టి దుద్దేశాను. సిటీల్లో అయితే ఒకరింటికి ఒకరు పోకుండా కొంచెం ఇబ్బంది పడతారు, అంటే మన ఇంట్లో ఉండేది మాత్రమే మనం తినుకుంటూ ఏదున్నా అక్కడ అడ్జస్ట్ అవుతూ. కానీ ఈ పల్లెటూరులో అలా కాదండి, అంటే చుట్టుపక్కల అంతా అక్క చెల్లెలు ఇలా బంధుత్వాలతో ఉంటాయి కాబట్టి ఇంకా మనకి ఏదైనా కొంచెం మిస్ అయిందంటే అది పక్కింట్లోని ఇంకా తీసుకొచ్చి మనం చేసుకోవచ్చు అనమాట. సేమ్ ఇప్పుడు కూడా నేను అలానే చేస్తున్నాను. ఇంకా వంట మొత్తం అయిపోయింది కదా, సాంబార్ కూడా దుద్దేశాను. ఇంకా పోంపు వేసేది ఒక్కటే ఉందన్నమాట, అంటే తిరగబాతు పెట్టేది ఒక్కటే ఉంది. ఇంకా అదైతే పక్కింట్లో వెళ్ళేసి తిరగబాతుకి అంతా వేసుకొని తిరగబాతు అయితే పెట్టుకొచ్చేసాను. ఇంకొక సైడ్ అయితే మా అమ్మ ఇక్కడ బట్టలు అయితే ఉతుకుతుందనమాట. నేనైతే ఎక్కడికో వెళ్తున్నానని చెప్పేసి చూస్తున్నారు కదా, నాకైతే అంగన్వాడీలో కొంచెం పని ఉందండి. ఈ తమ్ముని కూడా ఇంకా ఎక్కువ పంపిస్తూ ఉండలేదు కదా, ఇంకా 2 పనులు ఒకేసారి అయిపోతాయని చెప్పేసి ఇంకా నేను రెడీ చేసి బిట్టుని రెడీ చేసుకొని హితమ్మని రెడీ చేసేసి తోడుకొని వెళ్తున్నాను అనమాట. ఏం పని అంటే ఇంకా చెప్పాను కదా, ఊర్లో అయితే తీసుకోవట్లేదు ఎగ్స్ గన అని చెప్పేసి ఇంక ఇక్కడైతే రాపిద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నానండి. ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పేర్లు అయితే ఉండాలి, అందుకోసం అని చెప్పేసి రాపిస్తున్నానండి. ఇంకా వెళ్ళే దారిలో హితీకి చాక్లెట్స్ కురుకురే ఇవన్నీ తీయిచ్చానమాట. ఇంకా చూపిస్తుంది అవైతే. ఒకరోజు ముందుగానే అడిగాను అనమాట, ఏదైనా కావాలా ఇక్కడ రాపించాలి అని చెప్తే కొన్ని ఏమొద్దు, ఆధార్ కార్డులు మాత్రం అలానే బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు అని చెప్పేసి చెప్పిందండి. ఇంకా ఆధార్ కార్డులు అంతా పిల్లలవి ఇంకా మా ఊర్లో ఉన్నాయన్నమాట, అమ్మ వాళ్ళ ఊర్లో. బర్త్ సర్టిఫికేట్ అంతా ఇంకా నా దగ్గర ఉన్నవి మాత్రం తీసుకెళ్తున్నాను. అంటే డెలివరీ అయినప్పుడు ఇస్తారు కదా ఒక ఫాము, అదైతే ఉందండి. వాళ్ళకి కావాల్సిన డేట్ మాత్రమే కదా అని చెప్పేసి దాన్ని అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళ డాడీ నన్న తెమ్మని చెప్పేసి ఇక్కడ ఇచ్చేయాలి రాసుకునేదికి. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. మేము వెళ్ళేసరికి బయటే ఉన్నారనమాట. మా చారు అయితే ముందుగానే వచ్చేసిందండి, కాకపోతే మేము వచ్చింది చూడలేదనమాట. ఆ తర్వాత చూసి ఇంకా సడన్గా బయటకు వచ్చేసి ఇంకా మేము ఎంతసేపు బయట ఉన్నామో అంతసేపు ఉండేసి ఇంకా లోపలికైతే వచ్చారు. మా హితిని ఎలాగోలా అంటే ఒప్పించి తీసుకొచ్చాను అనమాట ఉంటానని చెప్పేసి. కానీ మీకు తెలిసిందే కదా, నాకు ఎక్కువసేపు ఉండేకి అవ్వదనమాట. అందుకోసమని చెప్పేసి ఏమరిచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా కాసేపు అలా ఆడిపిస్తూ ఇంకా ఆయాకైతే సైజ్ చేశాను అనమాట, నేను వెళ్తాను చూసుకో అని చెప్పేసి. ఇంకా ఆమె అయితే చైర్ అయితే అడ్డంగా వేసింది హితీకి, అంటే కనబడనీయకుండా. నేనైతే ఫాస్ట్గా వచ్చేసాను. వచ్చినా కూడా ఎందుకో రాబుద్ధి కాలేదండి. అక్కడే ఒక 1/2 hour అలా నిలబడుకొని చూసాను అనమాట. బాగా ఏడుస్తున్నారు. నువ్వు ఏడుస్తా? చాక్లెట్ ఎవరు ఇచ్చిందే? అక్కది ఇచ్చిందా? ఏడ్స్ బూ తింటావు ఇది? బాబు గుడ్డు ఇచ్చిరా? చెప్పు. నువ్వు ఏడిస్తావా? నువ్వు ఏడిస్తావా? ఏడిస్తావా? మిల్క్ తాగుతావా? రోజు పోతావా? ఇంకా పోతావా? నేను లేకున్నా పోతావా? సరే అమ్మా.
ఇది వరుస ఇంట్లో ఉంటే వెళ్తాను అంటుంది, కానీ ఇంకా వెళ్దామనే టైంకి ఏడుస్తుంది. నేను అలా వదిలేసి వచ్చేటప్పుడు నిజంగా ఇద్దరు భలే ఏడ్చారండి పిల్లలు. ఇంకా హితి అయితే కొంచెం తక్కువే, కానీ చారు చాలా ఏడ్చిందనమాట. కాసేపు అలా నిలబడుకొని వింటూనే ఉన్నాను. మళ్ళీ వెళ్దామా, వెళ్ళేసి ఉండేసి వద్దామా అనుకున్నాను, కానీ ఇంకా అలవాటు అవ్వదు, ఇలా వదిలేసి వెళ్తేనే అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇంకా మా అమ్మ కూడా నన్ను ఇలా వదిలేసే వచ్చింటారు కదా, అప్పుడు నేను ఇంకా ఘోరంగా ఏడ్చేదాన్ని అనమాట. నాకైతే బాగా గుర్తుంది. ఇంకా నాతో పోల్చుకుంటే హితి కొంచెం తక్కువే అని చెప్పేసి ఇంకా వదిలేసి అయితే వచ్చేసాను. అది గుర్తుకొచ్చి ఇంకా నేనైతే వదిలి వచ్చిన ఒక ½ అవర్కి అయితే ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేసిందండి. అడిగితే అందరూ వచ్చేసారని అయితే చెప్పింది. కాకపోతే ఇంకా వాళ్ళ మేడం అంటే అంగన్వాడీ టీచర్ వచ్చేసి మా ఇంటి పక్కనే కాబట్టి ఆ అక్కని అడిగాను అనమాట. ఇంకా ఆమె అనుకుందని లేదు, హితిని ఇంకా చారుని మాత్రమే తీసుకొచ్చాను. ఆమె అంటే అమ్మాయి చెప్పిందంట ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత వెళ్ళిపోదాం, అంతవరకు ఏడు అనేసి చెప్పిందంట. సర్లే అని చెప్పేసి ఫుడ్ తినిపించుకున్న తర్వాత తీసుకొచ్చేసిందండి. సరేలే ఒక 1 వీక్ అలా తీసుకొచ్చేస్తాను, అలవాటు అవుతుంది, ఆ తర్వాత అయితే ఉండని రోజంతా అని చెప్పేసి చెప్పిందండి. సరేలే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఇంకా అలా ఈవినింగ్ వరకు గడిచిందండి. ఇంకా ఈవినింగ్ టైంలో గ్యాస్ అయిపోయింది కదా, మార్నింగ్ అంటే ఇంకా అయిపోయింది అంటే ఫుడ్ మొత్తం అయిపోయేసరికి గ్యాస్ కూడా అయిపోయింది. సేఫే, కాకపోతే ఆఫ్టర్నూన్లో ఏం చేయలేదండి. కానీ నైట్కి ఖచ్చితంగా చేయాలి కదా, ఇంకా వంట అయితే చేయాలంటే గ్యాస్ అయితే లేదు. ఇంకా ఇంట్లో ఎవ్వరూ లేరనమాట, అంటే మా హస్బెండ్ కానీ నాన్న కానీ ఎవరు లేరండి. ఇంకా అందుకోసం అని చెప్పేసి నేనైతే పొయ్యి పెట్టేశాను. ఇది కూడా అంటే స్టీల్ పొయ్యి ఒకటి ఉన్నిందండి మాది, అది మా నాన్న కొంచెం దానకర్త అనమాట, అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారండి. అలా ఇచ్చి మీకు ఏదో ఒక వీడియోలో అంటే బర్త్డే చేశాం కదా, అంటే హిందీ వాళ్ళకైతే ఇచ్చేసారనమాట. వాళ్ళు వచ్చిన కొత్తలో గ్యాస్ లేనప్పుడు ఇంకా అది వాళ్ళు బాగా స్మాష్ చేసేసారనమాట. ఇంకా మాకైతే లేకుండా పోయింది. అది ఉంటే ఇంకా కాంపౌండ్ లోపలే పెట్టుకొని ఆ స్టీల్ పొయ్యిలోనే చేసుకునే వాళ్ళం. నాకు ఆ స్టీల్ పొయ్యి అంటే నిజంగా చాలా ఇష్టం అండి. నిజంగా గ్యాస్ మొలిగినట్టే మొలుగుతుంది అనమాట, అంత బాగుంటుంది. ఇలా నైట్ టైంలో అంటే ఈవినింగ్ అవుతున్న టైంలో కొంచెం చల్లగా ఉంటుంది, ఇలా బయట చేసుకుంటే నిజంగా సూపర్గా ఉంటుంది అనమాట. కానీ ప్రతిరోజు చేయాలంటే అస్సలు కుదరదండి పిల్లల దగ్గర. ఈ ఒక్కరోజుకే నక్షత్రాలు కనిపించేసాయి మాకైతే, అంత విసిగిచ్చేసారనమాట. బయట కదా చేస్తుంది, అస్సలు పట్టడానికి కూడా అవ్వదండి. ఇంకా పొయ్యి కాబట్టి ఇప్పుడైతే బాగానే మలుగుతుంది. కాకపోతే అంటే బాగా మండినప్పుడు చేయాలనిపిస్తుంది, మలగకుండా అయిపోతుంది, అంటే మండకుండా అయిపోతుంది కదా, ఆ టైంలో అసలు ఎప్పుడు కూడా చేసుకోకూడదు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే. ఒక సైడ్ నేను అక్కడ చేస్తూ ఉంటే ఇంకో సైడ్ మా అమ్మ అయితే ఇక్కడ పూలైతే కుట్టేస్తుందండి. నేనైతే ఇవాళ పొయ్యి కదా, పొయ్యిలో చికెన్ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మా హస్బెండ్ చెప్పానమాట. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ అయితే తెచ్చారండి. ఇంకా చికెన్ చేస్తూ ఉన్నాను నేనైతే. కట్టెల పొయ్యి మీద చికెన్ సూపర్గా ఉంటుంది కదా టేస్ట్ మాత్రం. ఇంకా ఇప్పుడే గాలి బాగా వీస్తుంది, అలానే వర్షం వచ్చే టైం అయిందండి. కానీ వర్షం ఏం రాలేదు, కానీ ఉరుముతూ మెరుస్తూ ఉన్నాయన్నమాట. ఇంకెక్కడొచ్చేస్తుంది అని చెప్పేసి ఫాస్ట్గా ఉన్న కట్టెలన్నీ పెట్టేసి చేస్తున్నాను. అప్పటికప్పుడు పొయ్యి అయితే పెట్టామండి, కట్టెలు కూడా అరేంజ్ చేసుకోలేదన్నమాట. ఇంకా పెద్ద పెద్ద తుండ్లు ఉన్నాయి, దాన్ని కొట్టించుకొని పెట్టుకోవాలి. కానీ కొట్టించుకుంటే మాత్రం బాగా వెలుగుతుంది అనమాట, బాగా మండుతాయి. ఇలా వర్షం రాకముందే చేసుకొని అయితే తినేసామండి. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.